సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ సుబానీ, నూరు భాషా సంఘం ప్రతినిధులు షేక్ ఆదాం షఫీ, సయ్యద్ అలీషా, షేక్ బాజీ, ఖాదర్ వలీ, షేక్ ఇమాం తదితరులు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ గల్లా మాధవి పేరు మీద అసత్య ప్రచారం చేశారని చెప్పారు. దీని కారణంగా అమాయక ముస్లిం యువత పైన దాడులు జరిగాయని తెలిపారు. ఫేక్ అకౌంట్ల ద్వారా అసత్య ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారం. నేను ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మాజీ వక్ఫ్ బోర్డు జాయింట్ సెక్రటరీ షేక్ సుబానీ మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వే2SMS అనే ప్రముఖ యాప్ ద్వారా ముస్లింలపై, ముస్లిం కుటుంబంపై దాడి చేసినట్టుగా టీడీపీ పార్టీ చెందిన జల్లా మాధవి సంబంధించిన వ్యక్తులు దాడి చేసినట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇది వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఫేక్ న్యూస్. ముస్లిం సోదరులు గమనించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింల వద్ద కులాల మధ్య గొడవలు పెట్టేందుకే ఈ యాప్ ద్వారా, సోషల్ మీడియాలో యాప్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీన్ని గమనించాలి. ముస్లిం సోదరులు ఎవరు దీనికి అభద్ర భావం గురి కావాల్సింది కోరుతున్నాము. ఇదంతా ఫేక్ న్యూస్. అందరూ దీన్ని ఫేక్ న్యూస్గా భావించాలని కోరుతున్నాము. విడుదల రజని ఘోరంగా ఓడిపోవడం సిద్ధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. దీని సోషల్ మీడియా ద్వారా మాధవి మీద బురద చెల్లి గెలుపొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం సోదరులు అలాంటి వాటిని ఖండిస్తున్నాం మేము. అస్సలాము అలైకుం. నా పేరు నూరు భాషా సంఘం టౌన్ అధ్యక్షుడు ఆదం షఫీ. మా ముస్లిం మైనార్టీ అధ్యక్షుల వారైన సుబానీ గారు, అలాగే మా ముస్లిం సోదరులైన సంఘ పెద్దలు అందరితో పాటు ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మేము ఫేక్ న్యూస్ జరిగింది. మొన్నటిదాకేమో 1 టౌన్లో ఇచ్చారు, ఇప్పుడు 2 టౌన్లో గల్లా మాధవి గారి మీద, 1 టౌన్లోనేమో నజీర్ అహ్మద్ గారి మీద ఇలా ఫేక్ న్యూస్లు ప్రకటిస్తున్నారు. ఇలా చేసి వైరల్ చేస్తున్నారు. ఇది ఎంత ఘోరం అంటే అది చెప్పడానికి ఘోరం. ఎందుకంటే తెలిసిపోతుంది 1 టౌను 2 టౌను రమజాన్ చంద్రశేఖర్ గారు గెలుస్తారన్న ఒక అందరికీ ఆ భావం వచ్చేసింది. కాబట్టి ఈ ఫేక్ న్యూస్లు సృష్టిస్తున్నారు వైసీపీ వాళ్ళు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఇంకా ఎక్కువ చేయకుండా మా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వాళ్ళు సార్ గారు ఇప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు సానుగా స్పందించి ఎస్పీ గారికి రిమాండం ఇచ్చారు. చాలా సంతోషం. మేము ఈ న్యూస్ ఇంతటితో ఆగిద్దని చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే రేపు 13వ తారీఖు అఖండ మెజార్టీతో అందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద వేసి అందరూ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.